నమస్తే, నేను మీ తేజ. అమెరికా, ఇరాన్ ఒక పక్క పీస్ టాక్స్ నడుస్తూనే ఇంకో పక్క అటాక్స్ చేసుకోబోతున్నాయి. ఎస్, అమెరికా నిన్న హర్మోజ్ దగ్గర ఇరాన్కి సంబంధించిన ఒక పోర్ట్ పైన అటాక్ చేసినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇంకో పక్క ఇరాన్ కూడా మళ్ళీ అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు చాలామంది నిపుణులు. ఒకవేళ ఈ వార్ మళ్ళీ స్టార్ట్ అయితే ఈసారి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంకా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పటి వరకు జరిగిన యుద్ధం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి, ఆయా దేశాలకే కాకుండా ఇతర దేశాలకు కూడా. ఇప్పుడు మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యే ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. నిన్న అమెరికా అటాక్ చేసింది ఇరాన్ పైన. ఏం చెప్తారు సార్? యాక్చువల్గా యుద్ధం మొదలై 3 నెలలు అయిపోయింది. దాంతోపాటు మనకి సీజ్ ఫైర్ ఏప్రిల్ 8న సీజ్ ఫైర్ అనౌన్స్ అయింది. అప్పటి నుంచి పెద్దగా ఉద్రిక్తతలు లేవు. అంటే ఒకటేమో బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్, అంటే ఇటు హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది కాబట్టి ఇరాన్ని బ్లాక్ చేయడం కోసం బ్లాకేడ్ అనేది అనౌన్స్ చేశారు. అంటే ఇరాన్ పోర్టుల నుంచి, ఇరాన్ దేశం నుంచి బయటికి ఎక్కడికి ఒక షిప్ కానీ ఏది కానీ వెళ్ళకూడదు, అట్లాగే ఇరాన్లోకి బయట నుంచి రాకూడదు. అలాగా ప్రెజర్ చేస్తే ఇరాన్ తమ కండిషన్లకి సరెండర్ అవుతుందనేది ట్రంప్ ప్లాన్. కానీ అది కూడా ఏమీ పని చేయలేదు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళకి కొత్త కాదు ఆంక్షలు అనేవి. 1979 నుంచి ఆంక్షలు ఎదుర్కొంటుంది ఇరాన్. కాబట్టి వాళ్ళు ఆంక్షల్లో కూడా ఎలా బతకాలో వాళ్ళు నేర్చుకున్నారు. ప్రజలు కూడా కష్టాలకి తట్టుకొని నిలబడడం నేర్చుకున్నారు. 1. 2, ఆల్రెడీ వాళ్ళ షిప్పుల ఆయిల్ చాలా సముద్రంలో దాదాపు 170 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి. సో దాన్ని అమ్ముకుంటారు. 3వది, రోడ్డు మార్గం ద్వారా, ట్రైన్ ద్వారా వాళ్ళ ఆయిల్ కానీ లేకపోతే సరుకులు కానీ పోవడం కానీ రావడం కానీ జరుగుతున్నాయి. కాబట్టి తట్టుకొని నిలబడుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే అమెరికాకు ప్రెజర్ పెరిగింది. ఎందుకు? నవంబర్లో ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళ కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ మనం ఎలాగంటామో వాళ్ళు కాంగ్రెస్ అంటారు. అందులో వాళ్ళకి 2 సభలు ఉంటాయి. ఆ 2 సభలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో కానీ ట్రంప్కి కానీ దెబ్బ తగిలిందంటే ఏమో ట్రంప్కి ప్రెసిడెంట్స్ ఏం పోదు, కానీ రేపు పొద్దున్న ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్లో బలం లేకపోతే ట్రంప్ నిర్ణయాలు చెల్లవు. అందువల్ల బలహీన పడిపోతాడు ట్రంప్. అందుకనే ఆయనకి ఇష్టం లేదు అది. దాంతో ఆ ఎలక్షన్లకి ఇది అడ్డంకిగా మారింది. దీంట్లో ఏదో ఒక రకంగా ఇప్పుడు బయటికి రావాలి. ఈ బయటికి రావడానికి పాకిస్తాన్ని పట్టుకొని మొత్తానికి ఏదో సంధికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఈ డీలింగ్స్లో ఆరితేరారు. వాళ్ళకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ అబ్బాస్ అరాక్చి బుక్ కూడా రాశాడు, ఎట్లా డీల్స్ చేయాలి, నెగోషియేషన్స్ ఎట్లా చేయాలనే దాని మీద ఆయన పిహెచ్డి బుక్ కూడా ఉంది. సో ఆ స్థాయిలో వాళ్ళకి అనుభవం ఉంది. 2వది, ట్రంప్ని వాళ్ళు బాగా స్టడీ చేశారు. ఇతని క్యారెక్టర్ ఏంటి, ఇతను ఎలా బెదిరిస్తాడు, మళ్ళీ ఎలా వెనక్కి వెళ్తాడు, ఇతనితో ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా వచ్చు. అందువల్ల వాళ్ళు కూడా దీన్ని ఎలా లాగుతూ పోవాలి అనేది చూస్తున్నారు. ఇప్పటికి కూడా హార్మోజ్ జలసంధి వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ట్రంప్ నేచర్ ఏంటంటే శనివారం ఒక మాట మాట్లాడతాడు, శనివారం మార్నింగ్ ఒకటి మాట్లాడితే శనివారం రాత్రికి ఇంకోటి మాట్లాడతాడు, ఆదివారం మార్నింగ్ ఇంకోటి మాట్లాడతాడు. అలాగే మాట్లాడుతున్నాడు. శనివారం ఏం చెప్పాడు, ఆల్మోస్ట్ డీల్ అయిపోయింది అన్నాడు. MOU మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయిపోవచ్చింది, ఇంకా ఫైనల్ సంతకాలు ఒకటి మిగిలింది అన్నట్టుగా మాట్లాడు. మళ్ళీ ఈవినింగ్ ఏమో అర్జెన్సీ ఏమి లేదు మాకు, ఇట్ ఈజ్ నాట్ ప్రయారిటీ ఏం కాదు, మా కండిషన్లకు ఒప్పుకోవాలన్నాడు. మరొక మార్క్ రూబియో అన్నాడు నిన్న, ఇట్ ఈజ్ అవర్ డీల్ ఆర్ ఎయిదర్ ఇట్ ఈజ్ అవర్ డీల్ ఆర్ నో డీల్ అన్నాడు. అంటే మనకు అనుకూలంగా ఉంటేనే డీలు, లేకపోతే నో డీల్ అని ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇలాగా ఒక పక్క ఖతారు, సౌదీ అరేబియా, UAE, పాకిస్తాను, జోర్డాను, టర్కీ ఇవన్నీ ఇన్వాల్వ్ అయినాయి ఈ చర్చల్లో. ఇప్పుడు మరోపక్క సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుగుతుంది, మక్కా యాత్ర. దానికోసం సౌదీ అరేబియా, బాబు మళ్ళీ ఇప్పుడు నువ్వు అనవసరంగా ఇరాన్ మీదకి దాడికి వెళ్ళకు అని అమెరికాని రిక్వెస్ట్ చేసింది. అందువల్ల ఫుల్ ప్లెడ్జెడ్గా యుద్ధానికి వెళ్ళే పరిస్థితి ఇమీడియట్గా లేదు. కానీ ఏదో ఒక డ్రామా కావాలి, అంటే ప్రెజర్ చేస్తున్నట్టుగా అమెరికాలో ప్రజల్ని ట్రంప్ నమ్మించాలి. అందుకని ఒక చిన్న అటాక్ చేశారు. ఆ అటాక్ ఎక్కడంటే సదరన్ ఇరాన్లో ఉండే బందర్ అబ్బాస్ అని పోర్టు సిటీ ఉంటుంది.
ఈ బందర్ అబ్బాస్ హార్ముజ్ జలసంధిని ఆనుకొని ఉంటుంది అనమాట. అక్కడ మిసైల్ సైట్ మీద అటాక్ చేశారు, అంతేగాని జనం మీద కానీ లేకపోతే సైన్యం మీద ఏం చేయలేదు. అట్లాగే అక్కడ బోట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మైన్స్ రెగ్యులర్గా పెడతానే ఉన్నారు. ఆ మైన్స్ పెట్టే ఒక ఆర్ముడ్ బోటు మీద, ఐఆర్జిసి బోటు మీద కూడా అటాక్ చేసినట్టుగా సెంట్కామ్ అంటారు. అంటే ఈ మొత్తం యుద్ధాన్ని ఇజ్రాయెల్ అమెరికా తరపున సెంట్రల్ కమాండ్ అనేది ఆర్గనైజ్ చేస్తుంటుంది. ఈ సెంట్రల్ కమాండ్ స్పోక్స్ పర్సన్ కెప్టెన్ హాకిన్స్ అనౌన్స్ చేశాడు, ఇలాగ మేము అటాక్ చేసామని. కానీ ఇరాన్ ఇంకా స్పందించలేదు. అంటే వీళ్ళు నిజంగా అటాక్ చేశారో ఉత్తుత్తి సింబాలిక్ అటాక్ అంటారు. అంటే అమెరికాలో ఈవెన్ డెమోక్రాట్లు రిపబ్లికన్స్ కూడా ట్రంప్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు 3 నెలలు యుద్ధం చేసి మళ్ళీ ఇరాన్ టర్మ్స్కి నువ్వు ఒప్పుకుంటున్నావు అని విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, ఏది డీల్ అనేదే ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. సో ఇజ్రాయెల్ వైపు నుంచి ఇటు అమెరికాలో ఉండే సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్ మీద ప్రెజర్ పెరుగుతుంది, నువ్వు డీల్ చేసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉండాలని. సో ఎందుకంటే 2015లో ఒబామా డీల్ కంటే గొప్పగా ఉంటుందని కదా చెప్పుకుంటున్నాడు ఈయన. ఒబామా డీల్ వద్దని క్యాన్సిల్ చేసింది 2018లో ఎవరు? ట్రంపే. సో ఇప్పుడు బెటర్ డీల్ చేసుకోకపోతే ఏమో అక్కడికి ఒక ప్రాబ్లం. పోనీ బెటర్ డీల్ చేసుకోవాలంటే ఇరాన్ బెటర్ డీల్కి ఎందుకు వస్తుంది? ఇరాన్ వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకి రావాలి. సో ఇప్పుడు అసలు బెటర్ డీల్ అంటే ఏంటనేది ముందుగా చూస్తే, బెటర్ డీల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ సమస్య ఎక్కడి నుంచి మొదలైంది? ఇరాను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి సరిపోయే 60% వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వల్ని 440 కేజీల నిల్వల్ని రెడీ చేసి పెట్టుకునింది. యురేనియం ఫైల్స్ అంటారు. మామూలుగా న్యూక్లియర్ వెపన్కి కావాల్సింది 90% గ్రేడ్ యురేనియం ఉంటే వెపన్ తయారు చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఎంత ఉంది? 60%కి వచ్చేసారు ఆల్రెడీ. ఇంక ఉండేది ఎంత? 30%. 30%కి కొన్ని వారాల్లో చేసేయగలరు. కాబట్టి భయపడుతున్నారు. అంటే రెడీగా ఉన్నారు, రేపొద్దున సడన్గా వాళ్ళు 2-3 వారాల్లో న్యూక్లియర్ వెపన్ తయారు చేసే పరిస్థితి ఉంటే అది రేపొద్దున ఇజ్రాయెల్ మీద వేశారనుకో, ఇజ్రాయెల్ మటాక్ష అది ఉండేది అంత కొద్ది దేశం. అందుకని వాళ్ళ మేజర్ ఇష్యూ వచ్చి దాన్ని అప్పగించమని, మీ దగ్గర ఉన్న అది అప్పగించేయండి మాకు అనేది అమెరికా కండిషను. ఇరాన్ ఏముంటుంది అది తర్వాత మాట్లాడదాం, ముందు అసలు యుద్ధం ఆపండి, పర్మనెంట్గా యుద్ధం ఆపండి, నీ బ్లాకేడ్కి ఇక్కడ పక్కకి వెళ్ళిపోండి. రెండోది మా ఆస్తులు 120 మిలియన్ ఆస్తులు, 120 బిలియన్ డాలర్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేశారు. ఆయా బ్యాంకుల్లో అక్కడక్కడ ఉండిపోయినాయి, వాటిని రిలీజ్ చేయండి. అట్లాగే మా మీద ఆంక్షలు తీసేయండి, మా ఆయిల్ మేము ఫ్రీగా అమ్ముకుంటాం, ఆంక్షలు తీసేయండి. ఇవన్నీ అయినాక 60 రోజులు పెట్టుకుందాం సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్, అప్పుడు న్యూక్లియర్ది అప్పుడు డిస్కస్ చేద్దామని ఇరాన్ అంటుంది. దానికి ట్రంప్ ఒప్పుకోడు కదా, ఒప్పుకుంటే ఆయనకి అక్కడ వాయింపుడు పెరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆగిపోయింది అనమాట. ఇక్కడ జరుగుతూ ఉంది అంటున్నారు అమెరికా వాళ్ళేమో, ఇరాన్ ఏమో జరగట్లేదు, అదేమి ఇమ్మీడియట్గా జరిగేది కాదని ఇరాన్ అంటుంది. రెండోది ఏంటంటే హార్ముజ్ జలసంధిని కంప్లీట్గా వదిలేయమని అమెరికా చెప్తుంది. మేము వదలము, పైగా వారు అంతమైనా కూడా అది మా కంట్రోల్లోనే ఉంటుంది, మేము టోల్ వసూలు చేస్తామని ఇరాన్ అంటుంది. సో అందువల్ల ఈ డీల్ కుదురుతుందా లేదా అన్నది ఒక టెన్షన్ నడుస్తుంది. ఈ లోపల ఏంటంటే అమెరికాలో ప్రెజర్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఇరాన్ మీద ప్రెజర్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఒక స్ట్రైక్ చేసేసి పోయారు. అంత తప్ప ఇదేమి ఇరాన్ మీద పెద్ద అటాక్ కాదు. ఇరాన్ మీద యుద్ధం ప్రకటించే పరిస్థితులు, మళ్ళీ యుద్ధాన్ని చేసే పరిస్థితిలో అమెరికా లేదు. అలాగే ట్రంప్ కూడా అంటే తను సింపతి పొందడానికి తనపైన తనే అటాక్ చేయించుకుంటున్నాడు అమెరికాలో. మొన్న నేను చెప్పాను, అదైతే వాస్తవమే. ఎందుకంటే ఎవడో బ్రెయిన్లెస్ పిలో ఎవడైనా అయి ఉండాలా, లేకపోతే మెంటల్ వాడు అయి ఉండాలా. నిజంగా ట్రంప్ని చంపాలంటే దాని ప్లానింగ్ వేరే ఉండాలి కదా. అది కాకుండా నువ్వు 100 మంది సైన్యం ఉంటే, 100 మంది సీక్రెట్ సర్వీస్ ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళి ఒక తుపాకీతో కాలుస్తాడా ఎవడైనా? అది ట్రంప్ మీద అత్యాయత్నం ఎలా అవుతుంది? అంటే క్లియర్గా ట్రంపే చేయించుకొని ఒక సింపతి పొందాలి అనేది ఒక యాంగిల్ అయితే, డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ మనోళ్ళు చేస్తారు కదా, అదే ట్రంప్ కూడా చేస్తున్నాడు. అది చేయించుకుంటున్నాడు కానీ అదేమి పనిచేయలేదు, జనాలకి తెలిసిపోయింది. ఇవాళ మీడియా అవన్నీ బయటకు వచ్చేసి
ఎవడేం అమాయకుడు కాదు కదా, ఎవడ కామన్ సెన్స్ ఆలోచించినా ఇది ట్రంప్ మీద అత్యాయత్నం కాదని అందరికి తెలిసిపోతుంది కదా. అవును. కాబట్టి ట్రంప్కి నెగిటివిటీ భయంకరంగా పెరుగుతుంది. ట్రంప్ ఒక ఇరాన్ మీద కూడా బాగా ప్రెజర్ ఉంది, ఎందుకంటే ఎకనామీ భయంకరంగా ఇదైపోయింది. 3 నెలల నుంచి వాళ్ళ దేశంలో ఇంటర్నెట్ లేదు. మొన్ననే విత్ ఇన్ ద కంట్రీ ఇంటర్నెట్ మాత్రమే రివైవ్ చేశారు. ఇతర దేశాలతో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు వాళ్ళకి, ప్రపంచంతో కనెక్షన్ లేదు. ఓన్లీ దేశంలో పేమెంట్స్కి వాటికి మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకున్నారు. సో అటువంటి కండిషన్ ఉంది. రెండోది అక్కడ దారుణమైన ఇన్ఫ్లేషన్ ఉంది, రేట్లన్నీ పెరిగిపోయినాయి. మొన్న ఎవరో కూడా ఒక ఆమె వీడియో పెట్టింది, అది $7 ఏవో 4 వస్తువులు వచ్చాయి, ఒక ఆనియన్, ఒక ఎగ్, అట్లాంటివి ఏవో వచ్చాయి. అది ఒక వారానికి కూడా సరిపోదు. సో అందువల్ల దారుణమైన కండిషన్లు అక్కడ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే మనం కొద్ది రోజులు తట్టుకుంటే ట్రంప్ గాడికి ఎలక్షన్స్ దగ్గర వస్తాయి కాబట్టి మన కండిషన్లో ట్రంప్ ఒప్పుకుంటాడని ఇరాన్ ఆలోచిస్తుంది. ఇప్పుడేమో ట్రంప్ ఏం చేస్తుంది, ఏదో ఒక పద్ధతిలో ఇరాన్ని ప్రెజర్ చేయాలని, అది కుదరట్లేదు. అందువల్ల ట్రంప్ పరువు పోయింది. ఆయన ఇప్పుడు పీక్కోలేళ్ళు లాక్కోలేళ్ళు లాగా ఇరుక్కుపోయాడు దీంట్లో. అందుకని దీని నుంచి డైవర్ట్ చేయడానికి అప్పుడప్పుడు ఒక బాంబు వేయడం, అది ఈ డ్రామా చేస్తున్నాడు, అంతకంటే ఏమి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.